మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచంలో తొలి గురువు తల్లి అయితే తర్వాతి గురువు టీచర్స్ మనకి ఒక వ్యక్తి జీవితంలో టీచర్ అవుతారు. ఈ గురువులు ప్రతి వ్యక్తి జీవితంలో పోషించే పాత్ర అమూల్యమైంది. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు, అలాగే గురువులు కూడా అదే విధంగా గుర్తుపెట్టుకుంటారు. మనకు తెలుసు ఎంతో మంది గురువులు ఎంతో మంది జీవితాన్ని ప్రభావితం చేసి ఇన్స్పైర్ చేసి ఎలాంటి జీవితంలో ఉన్నా కూడా వాళ్ళు ఒక అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్ళిన చరిత్ర ఘనత టీచర్స్ ఉంది. ఈరోజు మన రెండవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గుర్తు చేసుకుంటూ వారి హానర్లో చేసుకునే ఈ గురు పూజ దినోత్సవానికి హాజరవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి గురువు ఎంతో ముఖ్యమో అనేది మనకి పురాణాల్లో చూస్తే మన శ్రీకృష్ణుడు అంటే జగత్తుని ఈ జగత్తుని శాసించి శ్రీకృష్ణుడు అంతటి వారే గురువు దగ్గరికి వెళ్ళారు. సాందీప మహర్షి దగ్గరికి వెళ్ళి వారు విద్యను అభ్యసించారు శ్రీకృష్ణుడు బలరాముడు. అంటే గురువు అనేది ప్రతి ఒక్క జీవితంలోనూ ప్రతి వ్యక్తిని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లేదానికి కారణభూతులు గురువులు. ఇప్పుడు చూస్తూ ఉంటే మన జిల్లాలో ఇంచుమించు 2.5 లక్షల పిల్లలు చదువుతున్నారు. మన గవర్నమెంట్ స్కూల్స్లో 90,000 వరకు చదువుతున్నారు. ఈ స్కూల్స్లో చదివే పిల్లలు ఇందాక డిఈఓ గారు చెప్పినట్టు అట్టడుగు వర్గాల నుంచి వచ్చే పిల్లలు ఉంటారు. వారందరికీ కూడా వాళ్ళ స్కూల్కి రెగ్యులర్గా రావడానికి ట్రై చేయడం కూడా చాలా కష్టమైన పరిస్థితి. అలాంటి పిల్లలకి అందరికీ కూడా మీరు తల్లిదండ్రులాగా సాకి వాళ్ళకి మధ్యాహ్నం భోజన పథకంతో పాటు చదువుని అందించడానికి ఒక అపూర్వమైన పాత్రను పోషిస్తున్నారు. దానికి చాలా సంతోషించదగ్గ విషయం. ఇప్పుడు మన స్కూల్స్లో అంటే అన్ని రకాలుగా యోగ్యమైన ఉన్న చిన్న పిల్లలే కాకుండా స్పెషల్ నీడ్స్ ఉన్న అంగవైకల్యము రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు కూడా ఉంటారు. అలాంటి పిల్లల్ని గుర్తించడం, కంటి లోపాలు ఉన్న గుర్తించడం, లేకపోతే అంగవైకల్యం ఇతర వికలాంగత్వం ఉన్నా కూడా వారందరికీ కూడా మన స్కూల్స్లో ఎంఆర్సీస్లో ఫలిత సెంటర్స్లో విద్యని అందిస్తూ ఉన్నాము. అక్కడ పనిచేసే టీచర్స్ వారిని ఐడెంటిఫై చేయడంలో మన స్కూల్ టీచర్స్ చేసే పని చాలా గొప్ప విషయం. అది సామాన్యమైన విషయం కాదు. వారిని ఐడెంటిఫై చేయడం అనేది వారు నార్మల్గా హైపర్ యాక్టివ్గా అల్లరిగా ఉన్నారా లేకపోతే ఏదైనా లోపంతో ఆ విధంగా ఉన్నారా అనేది గుర్తించడం చాలా కష్టం. అయినప్పటికీ ఎంతో వారిని హ్యాండిల్ చేయడానికి కూడా చాలా ఓపిక అనేది ఉంటుంది. ఓపిక కావాలి. అవన్నింటినీ కూడా ఎంతో ఒక తల్లికి ఉండే ఓపికని ఒక సమర్థతని చూపిస్తూ పిల్లలందరినీ కూడా మీరు స్కూల్స్లో చదువులో పాఠాలు చెప్పి వారిని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొస్తూ ఉంటారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గురు పూజోత్సవ సందర్భంగా We are all here because of our teachers. Only Sariga Manapira Chadavali. We have been made to discipline and ensure that we reach to these milestones. It's actually very difficult for a teacher of a classroom of 40 to 50 students from different backgrounds with different intellectual intellect. Some of them are very naughty, some of them are very studious, some of them have some issues. But how to take all of them along and educate them equally, it's a very, very tough job. And all of you are doing it so very well and bringing great laurels to the society and the country and our district. I wish you the best of the Teachers' Day, and in Future's Day the best for your endeavors, and may God bless us with the Lord Saraswati, so that all of us achieve better in wisdom and knowledge and studies. నేను ఆలోచన చేశా, నా ఉపాధ్యాయ అధ్యాపక వృత్తికి రాజీనామా చేశా. ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో దీని అన్నిటి ఫలితం ఇవాళ నేను కేంద్ర మంత్రి కావాలి. వీళ్ళందరితో చాలా మంది నాకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉంటాయి. ఇప్పుడు బయట నాకు స్వాగతం చెప్పడానికి వచ్చిన వాళ్ళు దాదాపు అందరూ తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. యూనియన్ లీడర్స్ కానీ టీచర్స్ గా పనిచేసినటువంటి వ్యక్తులు. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, దయచేసి మిత్రులారా,
మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో, ఏదైతే వృత్తిలో మీరు బాధ్యతలు ఉన్నారో అది అందరూ కూడా తల వంచి నమస్కరించి చేతులెత్తి ఆదాభవందనం చేయవలసినటువంటి వృత్తి. మీ కారణంగా సమాజంలో మార్పులు రావాలి, మీ కారణంగా సమాజంలో చైతన్యం రావాలి. ఒక దేశ భవిష్యత్తు నిర్మాణంలో, ఒక జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుడిది, అధ్యాపకుడిది కీలకమైనటువంటి పాత్ర, కీలకమైనటువంటి భూమిక అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుని రాబోయేటువంటి రోజుల్లో ఆ విధంగా మనంతా కూడా ఉపాధ్యాయుల వృత్తిలో ఉన్నారు ముందుకు వెళ్దామని సందర్భంగా అందరికీ చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఎస్ఎస్ జాన్సన్. నేను ఇరగవరం మండలం ఎంపీపీ కావలపురం పాఠశాలలో ఎస్ఏ మ్యాథ్స్ గా పనిచేస్తా ఉన్నాను. మరి ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జన్మదినాన్ని పురస్కరించుకుని మన జిల్లాలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నిక కాబట్టం నేను చాలా సంతోషంగా, అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మరి మేము ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాం. అందరూ చక్కగా, అందరూ గుడ్ టీచర్స్, అందరూ బాగా చెప్పే టీచర్సే. అయితే ఏంటంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరికి గుర్తింపు వస్తుంది. ఆ విధంగా ఈ సంవత్సరం మాకు గుర్తింపు రావడం, అలాగే మా ఎంఈఓ గారు శ్రీనివాస్ గారు, అలాగే డిఈఓ గారు, అలాగే కలెక్టర్ గారు, అలాగే మన మంత్రివర్యులు చేతుల మీదుగా ఇవాళ అవార్డుని తీసుకోవటం చాలా సంతోషంగా భావిస్తూ, ఈ అవార్డు ఇంకా మరింత బాధ్యత పెంచిందని నేను భావిస్తా ఉన్నాను. రేపటి నుంచి ఇంకా పాఠశాలలు ఇంకా చక్కగా మరి ఎక్కువగా పనిచేసి పిల్లల్ని మంచి భావి పౌరులుగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకుని డిస్ట్రిక్ట్ బెస్ట్ హెడ్ మాస్టర్ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి నేను 92లో జాయిన్ అయ్యి 10 సంవత్సరాలు ఏఆర్కేఆర్, 17 సంవత్సరాలు పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్, చివరిలో చిన్నపాలెం హై స్కూల్లో చేస్తుండగా మరి నా సేవలు గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు మరి కలెక్టర్ మేడం గారికి, డిఓ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మరి భారతంలో యువత ఎక్కువగా ఉంది. యువతకి మరి భవిష్యత్తులో రేపటి తరాన్ని తయారు చేసేటువంటి బాధ్యత ఉపాధ్యాయులు మనం ఉంది. కాబట్టి 2047 ప్రభుత్వాన్ని నిర్ణయించుకున్న వికసిత భారత్ అనుగుణంగా మరి విద్యార్థులు యువతను తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తామని మరి అవార్డు ఇచ్చినటువంటి కలెక్టర్ మేడం గారికి, డిఓ గారికి, మరి ఇతర అధికారులకి, వర్మ గారి చేతి మీదుగా అవార్డు అందుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ఆనందం తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకోవడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మరి పాఠశాలలో ఉత్తమ స్థాయి విద్యాబోధన చేయడానికి చేసినందుకు గనుక మా ఇరగవరం మండలం విద్యాశాఖ అధికారి వారు 1, 2 వారు మమ్మల్ని గుర్తించి, అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ మేడం గారు, అలాగే డిఓ గారు, ఆర్జేడీ గారు, అలాగే కేంద్ర మంత్రి గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా నాతోటి అవార్డు అందుకున్నట్టు నాతోటి సహ ఉపాధ్యాయులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు తోటి నా యొక్క బాధ్యత మరింత పెరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మా పాఠశాలలో విద్యార్థులకు మేము డైరీలు బహుకరించి, డైరీలో ఉపాధ్యాయులు ప్రతిరోజు ఇచ్చేటువంటి హోంవర్క్ ని తల్లిదండ్రులకి తెలిసేలాగా డైరీలో ఏ రోజు ఉపాధ్యాయులు ఏ హోంవర్క్ ఇచ్చారో, ఏ పాఠాలు చెప్తున్నారో అవి డైరీలో రాసుకునేలా వాళ్ళకి డైరీలు ఏర్పాటు చేయడం జరిగింది. మా పాఠశాలలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న గ్రామస్తులు 10,000 రూపాయలు పాఠశాలకి బహుకరిస్తారు. ఎందుకంటే విద్యార్థులకు కావాల్సిన నోట్ బుక్స్, స్లేట్స్, బుక్స్ ఇవ్వటానికి. అదేవిధంగా దాతలు కూడా ముందుకు వచ్చి మా పాఠశాలని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. మా పాఠశాలలో ఈ సంవత్సరం 15 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 5వ తరగతి వరకు 15 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. మేము అంతమంది జాయిన్ అవడానికి కారణం, నేను నాతో పాటు పనిచేస్తున్నటువంటి 2 ఉపాధ్యాయులను కూడా గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి తల్లిదండ్రులు స్పందించి విద్యార్థులను జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి గత సంవత్సరం అయితే 10 మంది విద్యార్థులు జాయిన్ అవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం 50 మంది విద్యార్థులు మా పాఠశాలలో ఉన్నారు. ప్రస్తుతం మేము ముగ్గురు ఉపాధ్యాయులను పనిచేస్తున్నాం. కానీ ఒక ఉపాధ్యాయుని మరి 60 మంది పైన పిల్లలు ఉంటే ఆ 3 ఉంటారు అని చెప్పేసి వర్క్ అడ్జస్ట్మెంట్ లో ఒక ఉపాధ్యాయుని మరి ట్రాన్స్ఫర్ వర్క్ అడ్జస్ట్మెంట్ లో పంపడం జరిగింది. మరి ఆ ఉపాధ్యాయులు కూడా ఉంటే 3 కూడా మరి 50 మంది పిల్లలకి మంచి విద్యను అందించగలుగుతాము. మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క
మా యొక్క ఉపాధ్యాయ వృత్తి నుంచి ఎదిగినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పేసి, అదేవిధంగా సమాజంలో ఉపాధ్యాయుల పట్ల, ఉపాధ్యాయ కుటుంబం పట్ల ఉన్నటువంటి భావాన్ని, మంచి భావాన్ని పెంపొందించుకోవడాలుగా మన ఉపాధ్యాయులు అందరూ కూడా పనిచేస్తామని, నా వంతుగా నేను మంచి ఉపాధ్యాయుడిగా పనిచేసి విద్యార్థులకు మంచి విద్యను అందిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.